బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా థాయిలాండ్ నుంచి వచ్చిన విమానంలో 14 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ 14 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు కస్టమ్స్ అధికారులు. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా థాయిలాండ్ నుంచి వచ్చిన విమానంలో 14 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ 14 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు కస్టమ్స్ అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, శంషాబాద్ విమానాశ్రయంలో భారీ ఎత్తున యొక్క డ్రగ్స్ కూడా గంజాయి స్వాధీనం చేస్తున్నారు. అయితే థాయిలాండ్ నుంచి హైదరాబాద్ కు ఒక ప్రయాణికుడు దాదాపు 14 కోట్ల రూపాయల విలువ చేసే గంజాయిని తీసుకొస్తుండగా పోలీసులు కూడా పట్టుకున్నారు. అయితే పైన ఇప్పటికీ ఎన్డీపీసీ యాక్ట్ కింద కూడా ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. మొత్తానికి ఇప్పటి వరకు ఎన్నిసార్లు తీసుకొచ్చారు, అంతేకాకుండా ఈ యొక్క గంజాయి ఎవరికి ఇస్తున్నాడు అనే దానిపైన కూడా పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. దానికి చూస్తే ప్రధానంగా మాత్రము థాయిలాండ్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని తీసుకెళ్లడము ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ లో గంజాయి విక్రయాలు చాలా ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు చాలా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. నిఘా ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క థాయిలాండ్ నుంచి వచ్చిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే హైదరాబాద్ లో ఎవరికి ఇస్తారో, ఎంత పెద్ద మొత్తంలో యొక్క డ్రగ్స్ అంటే గంజాయిని అమ్ముతారో దానికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే అతని యొక్క ఫోన్ కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే ఫోన్ లో మాత్రం వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఎవరితో యొక్క ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతున్నారో దానిపైన కూడా పోలీసులు యొక్క ఆరా తీస్తున్నారు. మరోవైపు అతని బ్యాంకు ట్రాన్సాక్షన్ కూడా దానిపైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. మొత్తానికి మాత్రం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. అలాగే పవన్, మరి కస్టమ్స్ అధికారులు ఇప్పటివరకు అతని దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబడుతున్నారు, ఏమంటున్నారు? అయితే ఇప్పటి వరకు మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే అతను యొక్క గంజాయి ఎవరికి ఇస్తున్నాడు అనే దానిపైన ప్రధానంగా తెలిస్తే ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలు కూడా బయటపడతాయని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ యొక్క హైదరాబాద్ లో చాలా కీలకంగా ఉన్న ఒక వ్యక్తికి మాత్రమే ఇచ్చినట్టుగా దీనికి సంబంధించి ప్రధానంగా పోలీసులు కూడా అనుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా ఆరా తీస్తారు. ఒకవేళ హైదరాబాద్ లో ఎవరా కీలకమైన వ్యక్తి తెలిస్తే మాత్రము ఈ యొక్క గంజాయి సప్లై సంబంధించి కూడా పూర్తి ఎవరెంత మంది సప్లై చేస్తున్నారు, సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో, అంతేకాకుండా కన్జ్యూమర్ అంటే కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారని దానిపైన కూడా పూర్తిగా అన్ని ఆధారాలు కూడా తెలుస్తాయని చెప్పి దీనికి సంబంధించి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.